హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. కరెంట్ బిల్లు 300 యూనిట్లు కంటే ఎక్కువగా ఉన్నందువల్ల మిమ్మల్ని అనర్హుల లిస్టులో గనక చేర్చి తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు అనేటివి విడుదల చేయకుండా ఉండినట్లయితే మీరు ఫిర్యాదు అనేది చేసుకోవచ్చండి. సోమవారం నుంచి డిజిటల్ అసిస్టెంట్ గారు మీ సచివాలయంలో అయితే ఉంటారనమాట. సో వారి ఆధ్వర్యంలో మీరు విద్యుత్ బిల్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళి తప్పనిసరిగా మరికొన్ని డాక్యుమెంట్స్ అనేవి తీసుకొని వెళ్ళి మీరు ఈ పథకానికి సంబంధించిన ఫిర్యాదు అనేది చేయవచ్చు. సో ఫిర్యాదు చేసిన 10 రోజుల తర్వాత ఎలిజిబుల్ లిస్ట్ అనేది రిలీజ్ కావడం జరుగుతుంది మళ్ళీ కూడా. సో అందులో పేరు అనేది వస్తే తప్పకుండా మీకు ఈ పథకానికి సంబంధించిన నిధులు అనేటివి 13,000 రూపాయలు అకౌంట్లోకి పడే అవకాశం అయితే ఉంటుంది. అయితే ముఖ్యంగా కరెంటు బిల్స్ అనేటివి దాదాపు 12 నెలల కరెంటు బిల్స్ అనేటివి అడిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో 12 నెలల కరెంటు బిల్స్ అనేటివి మీ దగ్గర అవైలబుల్ అయితే ఉండకపోవచ్చు. సో వాటిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది నేను మీకు చెప్తాను. సో వీడియోని పూర్తిగా చూడండి. సో ఈ కారణం చేత చాలామంది కూడా కామెంట్స్ అయితే తెలియజేశారనమాట. సో ఈ విధంగా మాకు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులు అనేటివి ఈ కారణం చేత రాలేదు. పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు లేదా అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకున్నప్పుడు ఈ రీజన్ అనేది చూపించడం జరిగింది. యాక్చువల్గా మాకు ఇంత కరెంటు బిల్ అనేది రాలేదు సో అని చెప్పి కొంతమంది అడగడం జరిగింది. సో దీనికి ఏ విధంగా సో మేము రెక్టిఫై చేసుకోవాలి మా ప్రాబ్లమ్ని అని చెప్పి అడిగారనమాట. వారికి ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో నేను మార్నింగ్ నుంచి అయితే సిరీస్ వైజ్గా వీడియోస్ అనేవి చేస్తానని చెప్పాను. సో ఫిర్యాదులు మీరు తల్లికి వందనం పథకానికి సంబంధించి సబ్మిట్ అయితే చేయవచ్చు అని చెప్పి సో వరుసగా ఇప్పుడు చేసుకుంటూ వస్తున్నాను అనమాట. సో మన ప్రీవియస్ వీడియోలో కూడా నేను సో ఇంట్లో ఇద్దరు ఉంటే ఒకరికే పడినట్లు చాలామంది కూడా చెప్పారు. అలాంటి వాళ్ళు ఏ విధంగా అప్లికేషన్ అనేది మళ్ళీ కూడా ఫిర్యాదు చేసుకోవాలనేది చెప్పాను. అలానే పేర్లు అసలే రాకుండా 2025లో మీరు డేటాలో లేరు అని చెప్పి చూపించినటువంటి వాళ్ళు ఏం చేయాలనేది కూడా నేను చెప్పడం జరిగింది. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా ముందుగా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడుతున్నాను, తప్పకుండా జాయిన్ అయ్యేందుకు ట్రై చేయండి. అయితే ఫ్రెండ్స్, ముఖ్యంగా మీరు కరెంట్ బిల్లుతో పాటు ఇవ్వాల్సినటువంటి డాక్యుమెంట్స్ కూడా ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి. సో స్టూడెంట్ ఐడి, ఇక్కడ పిల్లవానికి సంబంధించి తల్లికి వందనం వస్తుంది కాబట్టి స్టూడెంట్ ఐడి అనేది కంపల్సరీగా ఉండాలి. ఈ స్టూడెంట్ ఐడి అనేది ఎవరిస్తారంటే స్కూల్ నందు రాసిస్తారనమాట. ఆ ఎన్రోల్మెంట్ ఐడి అయితే ఉంటుంది. సో ఆ ఐడిని అయితే మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. అలానే సో బిడ్డ యొక్క ఆధార్ జెరాక్స్ కంపల్సరీగా ఉండాలండి. తల్లి యొక్క ఆధార్ జెరాక్స్ కూడా ఉండాలి. రేషన్ కార్డ్ జెరాక్స్ అనేది ఉండాలి. సో పనిచేస్తున్నటువంటి ఫోన్ నెంబర్ కూడా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఫిర్యాదు అనేది చేస్తున్నప్పుడు ఒక ఐడి అనేది క్రియేట్ అవుతుందన్నమాట. గ్రీవెన్స్ ఐడి అని అంటారనమాట దాన్ని. ఆ గ్రీవెన్స్ ఐడి అనేది ఉంటేనే మీ యొక్క ఈ యొక్క అప్లికేషన్ స్టేటస్ ఏ విధంగా ఉంటుంది అనేది మీరు ముందు రోజుల్లో అయితే తెలుసుకుంటూ ఉండవచ్చు. ఎక్కడి వరకు అప్డేట్ అయ్యింది అనేది ఆ నెంబర్ ద్వారా అయితే తెలుసుకోవచ్చు అనమాట. ఈ డాక్యుమెంట్స్తో పాటు కరెంట్ బిల్స్ అనేవి కంపల్సరీగా అవసరమైతే అవుతాయి. ఇకపోతే డిజిటల్ అసిస్టెంట్ గారి లాగిన్లో ఇక్కడ ఎలక్ట్రిసిటీ అనే ఆప్షన్ అయితే ఉంది చూడండి. మీరు గమనించినట్లయితే ఈ ఎలక్ట్రిసిటీ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసి డిజిటల్ అసిస్టెంట్ గారు మీ యొక్క అప్లికేషన్ అనేది సో గ్రీవెన్స్ అనేది పెట్టించడం జరుగుతుందన్నమాట. సో గ్రామ వార్డు సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ గారి లాగిన్ ద్వారా అయితే మీ యొక్క తల్లికి వంద పథకానికి సంబంధించిన ఫిర్యాదులు అనేటివి తీసుకోవడం జరుగుతుందన్నమాట. ప్రాపర్గా అన్ని డాక్యుమెంట్స్ అనేటివి తీసుకొని వెళ్ళండి. మీరు నిజమైన అర్హులు అని భావిస్తే తప్పనిసరిగా సో మీరు ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా పట్టుకొని వెళ్ళండి. ఇకపోతే ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన కరెంట్ బిల్స్ 12 నెలల కరెంటు బిల్స్ సగటు అయితే తీసుకోవడం జరిగిందని చెప్పారు కాబట్టి ఆ 12 నెలల కరెంటు బిల్స్ అనేవి ఇప్పుడు మీరు తీసుకోవాలన్నమాట. సో దీనికి సంబంధించి వెబ్సైట్స్ అయితే ఉన్నాయండి. సో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి 3 ప్రైవేట్ సంస్థల ద్వారా అయితే ఇక్కడ మనకు పవర్ అనేది సప్లై అయితే అవుతుందన్నమాట. ఒకటి వచ్చేసి APSPDCL, ఇక్కడ ఆల్రెడీ నేను స్క్రీన్ మీద అయితే ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ సౌతర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, ఈ కంపెనీ ద్వారా అయితే కొన్ని జిల్లాలకు సంబంధించి పవర్ సప్లై అయితే అవుతుంది. అలానే APEPDCL, ఆంధ్రప్రదేశ్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్. సో దీని ద్వారా కూడా కొన్ని జిల్లాలకైతే ఈ యొక్క కరెంట్ అనేది సప్లై అవుతుందన్నమాట. అలానే APCPDCL, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్. సో ఇలా ఈ 3 సంస్థల ద్వారా మన ఆంధ్రప్రదేశ్లో కరెంట్ అనేది వస్తుందన్నమాట. పవర్ అనేది డిస్ట్రిబ్యూషన్ అయితే అవుతుంది. అయితే మీరు కరెంట్ బిల్లు ఇప్పుడు పొంది ఉంటారు కదా, ఆ కరెంట్ బిల్లో మీరు ఇక్కడ ఏ కంపెనీకి సంబంధించిన నుంచి పవర్ అనేది సప్లై అనేది పొందుతున్నారో ఒకసారి నోట్ చేసుకోండి. సో నోట్ చేసుకోగానే మీరు బిల్ అనేది ఏ విధంగా పొందాలనేది నేను ఇప్పుడు చెప్తాను చూడండి. సో APSPDCL అనే వెబ్ పేజ్లోకి రాగానే ఇక్కడ మనకు కొన్ని రకాల ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి చూడండి. ఇక్కడ వ్యూ బిల్ లేదా న్యూ కనెక్షన్ స్టేటస్ అనేది ఆప్షన్ ఉంది కదా. సో దీన్ని సెలెక్ట్ చేసుకోగానే మనము ఒక వెబ్ పేజ్లోకి అయితే రావడం జరుగుతుంది అనమాట. ఒకసారి నేను సెలెక్ట్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూడంగానే ఇక్కడ సర్వీస్ నెంబర్, ఆధార్ నెంబర్ అని అడుగుతుంది.
సో సర్వీస్ నెంబర్ అంటే ఏం లేదు, మీ కరెంట్ బిల్లులో పైన ఒక సర్వీస్ నెంబర్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ సర్వీస్ నెంబర్ అనేది మీరు ఖచ్చితంగా అయితే నోట్ చేసుకోవాలి, లేదా మీరు మొబైల్ నెంబర్ లింక్ చేసుకొని కనుక ఉంటున్నట్లయితే డైరెక్ట్గా ఓపెన్ కావడం జరుగుతుందన్నమాట. సో నెట్వర్క్ ఇష్యూ అయితే ఉంది మన దగ్గర, సో అందువల్ల కొంచెం బ్రౌజింగ్ అనేది లేట్గా అయితే అవుతుంది. సో ఈ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా బిల్ యొక్క సర్వీస్ నెంబర్, అంటే సర్వీస్ నెంబర్ 13 నెంబర్లు అయితే ఉంటాయన్నమాట. ఆ నెంబర్ని ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ చూడండి ఒక చిన్న మ్యాథమెటిక్ క్వశ్చన్ అనేది అడిగారు అనమాట. 8 + 16 అడిగారు. సో ఈ యొక్క కరెక్ట్గా 24 అనేది ఇచ్చేసి సబ్మిట్ చేసినట్లయితే మీకు ఒక డేటా అనేది రావడం జరుగుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, అంటే ఏ మంత్ నుంచి ఏ మంత్ వరకు బిల్ కావాలనేది అడుగుతుందన్నమాట. సో దాన్ని డౌన్లోడ్ చేసుకోవడమే సింపుల్గా, ఓకేనా. సో డౌన్లోడ్ అనేది చేసుకోండి. సర్వీస్ నెంబరు లేదా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ నేను చూపించవచ్చు, కాకపోతే సెక్యూరిటీ రీజన్స్ వల్ల చూపించకూడదు అనమాట. మీరు ట్రై చేయండి, ఓపెన్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఏపీ, ఈపీ, డీసీఎల్ వాళ్ళైతే సో ఇక్కడ కూడా మీకు ఆప్షన్స్ అనేవి ఉంటాయి చూడండి. వ్యూ బిల్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకు డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి మళ్ళీ కూడా. సో ఇక్కడ చూడండి సేమ్ అదే నెంబరు, సో రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ లేదా ఎస్సీ నెంబర్ అని అడుగుతున్నారు చూడండి, సీరియల్ నెంబరు. సో ఇక్కడ చూడవచ్చు సింపుల్గా అది ఇచ్చారు చూడండి, సర్వీస్ నెంబర్ అని చెప్పున్నారు. సో ఇక్కడ 1123-201 ఇలా ఆప్షన్స్ అనేవి ఉన్నాయి కదా. సో ఇక్కడ ఈ నెంబర్ని అయితే ఎంటర్ చేసేసి ఈ క్యాప్షన్ అయితే దీంట్లో ఎంటర్ చేసేసి సబ్మిట్ చేసినట్లయితే బిల్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఏపీ, సిపి, డీసీఎల్ వాళ్ళు అనుకోండి, సో వీళ్ళకి సంబంధించి కూడా బిల్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో ఈ బిల్ అనేది తీసుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి నో యువర్ బిల్ అనే ఆప్షన్ అయితే ఉంది. ఈ నో యువర్ బిల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేసి మీరు 12 నెలలకు సంబంధించినటువంటి కరెంట్ బిల్స్ యొక్క ఫామ్స్ అనేటివి డౌన్లోడ్ చేసుకోవాలి. సో డౌన్లోడ్ చేసుకొని వాటిని అన్నింటినీ కూడా మీరు గ్రామవార్డు సచివాలయం తీసుకువెళ్ళాలి. అలానే కొన్ని రకాల డాక్యుమెంట్స్ అనేవి నేను ఆల్రెడీ చెప్పాను, ఏ డాక్యుమెంట్స్ అనేటివి తీసుకొని వెళ్ళాలనేది. సో ఈ డాక్యుమెంట్స్ కూడా తీసుకొని వెళ్ళాలన్నమాట. ఇలా ఈ డాక్యుమెంట్స్తో మీరు తీసుకొని వెళ్ళిన తర్వాత గ్రామవార్డు సచివాలయంలో ఫిర్యాదు అనేది చేసుకోవచ్చు. సో తల్లికి వందనం పథకానికి సంబంధించి ఫిర్యాదులు అనేటివి మేము 16వ తేదీ నుంచి తీసుకుంటామని చెప్పి నారా లోకేష్ గారు అయితే చెప్పారనమాట. సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పుడు నేను షేర్ చేస్తాను, ఒకసారి చూడవచ్చు. సో నారా లోకేష్ గారే చెప్పారండి. ఇక్కడ చూడండి, అందరికీ తల్లికి వందనం, మనమిత్ర వాట్సాప్ గ్రామ వార్డు సచివాలయాల్లో 16 నుంచి వినతుల స్వీకరణ అని చెప్పారు, ఓకేనా. సో మీకు అమౌంట్ అనేది పడకపోతే తప్పనిసరిగా మీరు ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళి ఏ కారణం చేత అమౌంట్ అనేది పడలేదో సో దానికి సంబంధించిన డాక్యుమెంట్ ప్రూఫ్ అనేది పెట్టి తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులు అనేవి పొందవచ్చు. ఈ వీడియోలో మనము ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి విద్యుత్ వినియోగం అనేది ఎక్కువగా రావడం వల్ల పేమెంట్ అనేది పడకపోతే ఏ విధంగా దానికి ఫిర్యాదు చేయాలనేది తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో భూమి వల్ల లేదా 4 చక్రాల వాహనం వల్ల ఈ విధంగా ఈ 2 కారణాల చేత మీకు తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు రాకపోతే ఏ విధంగా ఫిర్యాదు చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. వీడియోని లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ముందుగా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాం, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి.